హాయ్ అండి అందరికీ. మిగిలిన దోస పిండితో పునుగులు ఎలా చేయాలో చూద్దాం. 2:30 కప్పుల దోస పిండి, హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి, హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి, హాఫ్ కప్పు బియ్యం పిండి, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిపేటట్లుగా బాగా కలపాలి. ఇది మల్టీగ్రెయిన్ పిండి అందుకే అలా ఉంది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్, 2 పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు వేసుకొని కలపాలి. 2 ఎల్లిపాయలు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇదంతా మిక్సీ వేసుకుందాం. కొన్ని పుట్నాలు కూడా వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ తాలింపు వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్, కొన్ని తాలింపు గింజలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని చట్నీ తాలింపు చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఈ దోస పిండిలో కాస్త సోడా వేసుకొని చిన్న చిన్న పునుగులు వేసుకుందాం. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు స్కూల్ నుండి రాగానే వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటాయండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇష్టమైతే మీరు కూడా చేసుకొని ఇలా తినండి.